శ్రీమాత్రే నమః శివాయ గురువే నమః. సో ఈ రోజు వీడియోలో మేమంతా కూడా మీరు వినాయక పంచరత్నం చూడబోతున్నారండి. పంచరత్నం అంటే ఏం లేదు, వినాయకుడి యొక్క 5 శ్లోకాలు అన్నమాట. ఈ 5 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అండి. వినాయకుడు ప్రార్థన చేసినప్పుడు మనకి 5 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ రోజు వీడియోలో మొత్తం అంతా కూడా 5 శ్లోకాలను తెలుసుకోబోతున్నాం. నాతో పాటు దానికి అర్థం కూడా తెలుసుకోబోతున్నాం అన్నమాట. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో వీడియో ఎంతగా ఉంటుంది ముందే చెప్పేస్తున్నా. ఇంకా ఇన్ఫర్మేషన్ వీడియోలో అంతా కూడా మీకు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో స్టే ట్యూన్ టు నేను మీకు అత్తకి ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి అనమాట. దసరా గురించి మంచి సీరియల్స్ రాబోతున్నాయి. సో ప్లీజ్ స్టే టు అవర్ ఛానల్. సో లేచే వీడియోలోకి వెళ్ళిపోతాం. శ్రీ మహాగణపతి నమః. ముదాకరాంతమోదకం సదా విముక్తి సాధకం కళాధరాధ వంశకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశి దైపదైత్యకం నతాశుభానునాశకం నమామితం వినాయకం నకేకరాద్దిభీకరం నవోదితార్క భాసురం నమస్సురానిద్ధరం సురారికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయ పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం ధరీతరంధరం వరం వరే భక్తమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం శస్కరం నమస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనాద్ది మంచరం చిరంతనోతి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోరుధానవారణం భజే పురాణవారణం దంతకాంత దంతకాంత మంతకాంతకాత్మకం అచించరూపమంతహీన మంతరేణ కృంతనం హృదయంతరే నిరంతరం ఉరంతరి నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేష్ పంచరత్న మాదరేణ యుస్వరం ప్రజల్భై ప్రభాతే హృతస్మరం గణేశ్వరం ఆరోగ్యతామదూషితం సుహాదితం సుపుత్రకం సమాహితం 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 రశిష్టమాది ముఖ్య భీత సోచిరాత్. యాక్చువల్గా మనకి గణేష్ పంచరత్నం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క విధంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా పదాలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నోరు టంకిస్టర్స్ లా ఉంటాయి అనమాట తిరగడానికి. అది కొంచెం మీకు ఆగి చూడడం జరిగింది అనమాట. సో మీరు దీని గురించి ఏం తప్పుగా అనుకోకండి. సో ఫస్ట్ స్టాండర్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టాండర్లో ఏం చెప్పారు మనకి? ముదాకరాంత మోదకం అంటే చేతిలో ఉన్న కుడుములు ఉండ్రాలు చేతిలో పట్టుకుని భక్తుల్ని రక్షించిన వాడు, భక్తులకు ఆనందం కలిగించేవాడు అని చెప్పేసి మనకి ఫస్ట్ లైన్ చెప్తున్నారు అనమాట. తర్వాత కళాధరాధ వంశకం విలాసి లోక రక్షకం తల మీద చంద్రుని ధరించిన వాడు, అలాగే లోకాన్ని అంతా రక్షించిన వాడు, లోకానికి ఆనందం కలిగించేవాడు అని చెప్పేసి మనం సెకండ్ లైన్ చెప్తున్నాము. అనాయకైక నాయకం వినాశదైత్య కొంచెం అంటే నాయకులు లేని వాడికి నాయకుడు ఎవరు? మనకి విఘ్ననాయకుడు అయిన వినాయకుడు అనమాట. అలాగే మనకి వినాశదైత్య కొంచెం వినాశాలని తొలగించేవాడు. మనకి ఎప్పుడు కూడా ప్రాతస్మరణ గణనాదికం చెప్తూ ఉంటాం. ఎందుకంటే ముందు కొలిచేవాడు వినాయకుడు అనమాట. అలాగే శ్రీ విద్యలో కూడా మనం తెలిసే వినాయకుడిని అంట. ఆల్రెడీ మీకు చెప్పాను వీడియోలో చెప్పాను కదా. సో మన శ్రీ విద్యలో ఫస్ట్ వినాయకుడిని కొలుచుకుంటాం అనమాట అండి. సో ఇలా అనమాట. ఇలాంటి ఒక స్వరూపమైన అదే శుభాలని ఇచ్చేవాడు, అశుభాలు తొలగించేవాడు వినాయకుడిని నేను ధ్యానిస్తాను చెప్పి మనకి ఫస్ట్ లైన్ లో అర్థమవుతుంది అనమాట అండి. సెకండ్ లైన్ లో ఏం చెప్తున్నారంటే మనకి నకేకరాద్ది భీకరం నవోదితార్క భాస్వరం అంటే ఈ యొక్క రాక్షసులకి అలాగే అసురులందరికీ కూడా భీకర స్వభావం కలిగిన వాడు అనమాట. భీకరం అంటే ఏంటి? చాలా డిఫరెంట్ స్వభావం, డేంజరస్ ఒక రూపాన్ని ధరించగలడు. అలాగే మనందరిని అనుగ్రహం చేయడానికి అప్పుడే ఉదయిస్తున్న బాలసురుడు వల్ల కూడా మనం ప్రకాశించగలడు అనమాట వినాయకుడు అనేవాడు. ఫస్ట్ ఒక లైన్ లో మనకి ఏం అర్థమవుతుందంటే ఒక డేంజరస్ రూపాన్ని అంటే డేంజరస్ గా స్వామి ఉండగలడు. అండ్ ఆల్సో మనకి తన ఒక భక్తులకి బాలస్వరూపం అంటే మంచిగా చిన్న బుజ్జి బాల వినాయకుడి దర్శనం ఇస్తారని చెప్పేసి మనకి లైన్ లో చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఏంటి? నమస్కార నిధనం సురారి గర్భ సురారికాపదుద్ధరం అంటే మనకి ఈ వినాయకుడు అనే వాళ్ళు ఎలా అంటే మనకి అన్ని దేవతలు దానవులు యక్షుల కిన్నెర సేవితలు అందరి చేత కూడా వినాయకుడు పూజించబడతారు అనమాట. అంటే ఫస్ట్ మనకి వినాయకుడిని పూజిస్తేనే మనకి ఏ పని జరుగుతుందని చెప్పేసి అందరం మనం నమ్ముతూ ఉంటాం కదండి. ప్రాతస్మరామి గణనాథం చెప్తూ ఉంటారు. మనం లేవగానే కూడా వినాయకుడు ఫస్ట్ కొలుచుకున్న తర్వాత మిగతా దేవతలను కూడా ధ్యానం చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి? సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం అంటే ఏంటి? సురేశ్వరం అంటే సూర్యుడు అంటే దేవతలు కూడా ఈయన నాయకుడు అనమాట. అలాగే నిధీశ్వరుడు అంటే నిధులకి అధిపతి కూడా వినాయకుడే అనమాట అండి. అండ్ ఆల్సో గజేశ్వరం గజములకు అధిపతి కూడా వినాయకుడే. తర్వాత గణేశ్వరం అలాంటి వాడు మనకి వినాయకుడు అనమాట. సో అలాంటి వినాయకుడిని ధ్యానించండి చెప్పేసి సెకండ్ లైన్ చెప్తున్నాం అనమాట. మహేశ్వరం తమాశ్రయ పరాత్పరం యంత్రం అంటే ఏంటి? మహేశ్వరుడు కూడా ఎప్పుడు వినాయకుడిని ధ్యానం చేస్తాడని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి మనకి? సమస్త లోక శంకరం దైత్య కుంజరం
ఈ యొక్క సమస్త లోకములన్నిటికీ కూడా శంకరుడు స్వరూపం అని మనకి వినాయకుడు అనమాట అండి. ఎందుకంటే మనకి వినాయకుడు పరమేశ్వరుడు యొక్క తొలి పుత్రుడు అనమాట. అలాగే పరమేశ్వరుడికి ఇష్టమైన పుత్రుడు మనకి వినాయకుడు అని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉంటారు. మనకి కథలో కూడా ఉంటుంది కదండి, వినాయకుడు యొక్క తలని మనకి సాక్షాత్ పరమేశ్వరుడు గజాసురుడు సంహారం చేసిన తర్వాత ఆ ఒక శిరస్సుని వచ్చి వినాయకుడు పెట్టడం జరిగింది. ఇలా మనకి ఒక కల్పం కూడా ఉంది కదా. సో మనకి ఈ విధానంగా ఏం అర్థమవుతుందంటే వినాయకుడు మనకి శంకరుడికి ప్రియమైన కుమారుడు అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత ఏంటి, ఈ వినాయకుడు అనేవాడు మనకి ఎలా అంటే మనకి పెద్ద బొజ్జ కలిగిన వాడు అనమాట అండి. అంటే పెద్ద బొజ్జ, వాళ్ళు తెలుసు కదా, లంబోదరుడు అని చెప్తూ ఉంటారు. లంబోదరుడు అంటే ఏంటి, ఈ యొక్క జగత్ అంతా తన ఉదరం ధరించమని చెప్పేసి అర్థం అనమాట. అంటే పెద్ద బొజ్జ కలిగిన వాడు, అలాగే ఏనుగు ముఖం కలిగిన వాడైన స్వామిని నేను ధ్యానిస్తున్నాను చెప్పేసి మనకి సెకండ్ లైన్ లో చెప్తున్నాం అనమాట. ఆ తర్వాత ఏంటి మనకి కృపాకరం, క్షమాకరం, బుధాకరం, శస్కరం అంటే ఏంటి, కృప అంటే దయ, అంటే మనమే జాలి చూపించగలడు, మనం చేసిన తప్పులు క్షమించగలడు, అలాగే మనల్ని మోక్షం అనుగ్రహించగలడు అనే స్వామి మనం ధ్యానించని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏంటి, మనస్కరం, నమస్కృతం, నమస్కరం, భాస్వరం, అలాంటి స్వరూపాన్ని నమస్కరించున్నాను, అలాగే అలాంటి ఒక తేజస్సుని కూడా నేను ధ్యానించని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. అంటే ఇక్కడ 2 సార్లు నమస్కారం చెప్పడం అంటే చాలా గొప్ప విషయం అనమాట. అంటే ఒకరికి నమస్కారం చెప్తాం, నమస్కారం అంటే ఏంటి, ఆయన అంత గొప్ప ఉన్నతమైన వ్యక్తి, అంత గొప్ప మనుషుల కన్నా కూడా, అంటే ఈ సమస్త లోకాలన్నిటికన్నా కూడా ఉన్నతమైన శిఖరంలో ఉన్న స్వామి మనకి వినాయకుడు అనమాట. అందుకే ఆయనకి 2 సార్లు నమస్కారం అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాం అనమాట అండి. ఆ తర్వాత మనకేంటి, అకించనాది మంజనం చిరంతనోతి భాజనం అంటే ఏంటి అంటే ఓల్డెస్ట్ ఎడ్యుకేషన్, వేదిక సంప్రదాయం, అలాగే వేదిక్ నాలెడ్జ్కి, అలాగే వైదిక సంప్రదాయానికి, అండ్ ఆల్సో మనం నేర్చుకునే ప్రతి ఒక్క విద్యకి కూడా అధిపతి మనకి వినాయకుడు అని చెప్పేసి అది చెప్తూ ఉంటాయి. వినాయకుడి భారీ సిద్ధి బుద్ధి. సిద్ధి అంటే ఏంటి, మనకి చేసే బిహేవియర్, యాటిట్యూడ్, డిసిప్లిన్ అంతా కూడా సిద్ధి ద్వారా వస్తుంది. సిద్ధి అంటే సంపద, బుద్ధి అంటే ధ్యానం, 2 కూడా మనకి ఇచ్చేవాడు వినాయకుడు కాబట్టి సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణపతి అని చెప్పేసి అందరం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇలా మనకి ఓల్డెస్ట్ విద్యకు కూడా అధిపతి మనకి వినాయకుడు అని చెప్పేసి మనకి 1, 2, 3, 4th లైన్ లో చెప్తున్నాం అనమాట అండి. ఆ తర్వాత పురారి పూర్వందనం సురారి గర్వ చర్వణం అంటే ఏంటి, ఈ యొక్క వినాయకుడు అనేవాడు ఎవరంటే మనకి పరమేశ్వరుడికి తొలి కుమారుడు. అతను సుబ్రహ్మణ్యం వచ్చాడు, అయ్యప్ప స్వామి వచ్చాడు, వీళ్ళందరూ వచ్చారు కానీ తొలి కుమారుడు మాత్రం వినాయకుడే అనమాట. అలాగే తొలి గణపతి, అలాగే విజ్ఞాధిపతి, విజ్ఞానాశకుడు, అలాగే తొలి పూజ దైవం కూడా మనకి వినాయకుడి అనమాట అండి. పరమేశ్వరుడి కళ్యాణం అంటే మీనాక్షి చంద్రేశ్వరి కళ్యాణప్పుడు కూడా వినాయకుడి పూజ చేసే వాళ్ళని కళ్యాణం చేస్తుందని చెప్పేసి మనకి ఒక అర్థమవుతుంది అనమాట. అంటే మనకి వినాయకుడు అంటే కేవలం పార్వతీ పుత్రుడు అయిన వినాయకుడు మాత్రమే కాదు. వినాయకుడు అంటే మనకి కొన్ని గణాలు అనమాట. ఒక్కొక్క యుగానికి ఒక వినాయకుడు ఉంటూ ఉంటారని చెప్పేసి మనకి అర్థమవుతుంది. దాని గురించి ఒక వీడియో క్లారిటీగా మీకు నెక్స్ట్ వీడియోలో చేద్దామని ప్రయత్నిస్తాను. ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మాక్సిమం మీకు వినాయకుడికి ఎన్ని రూపాలు ఉంటాయి, అలాగే వినాయకుడు ఒక్కొక్క యుగంలో ఎలా దర్శనమిస్తారని చెప్పేసి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలా వినాయకుడి గురించి చాలా విషయాలు మన ఛానల్లో రాబోతున్నాయి అనమాట. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ ఏంటి, ప్రపంచనాది భూషణం ధనుంజయాది భూషణం, ప్రపంచనాశ భూషణం అంటే ప్రపంచాన్ని నాశనం చేయడానికి తన స్వరూపం అంతా కూడా చాలా భయంకర స్వరూపాన్ని కూడా తీసుకొస్తాడు. ఏంటంటే రాక్షసులను సంహారం చేయడానికి ఆయన భయంకర స్వభావం ఎత్తగలడు. అలాగే అగ్నిదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా తన యొక్క భూషణం కింద, ఒక ఆభరణ కింద ధరించడం అనమాట. వినాయకుడిని వాళ్ళందరూ ఒక భూషణం ధరిస్తారు అనమాట. ఒక ఆభరణం కింద ధరిస్తారు. ఇంకా ఇండైరెక్ట్ గా ఏం చెప్తారంటే వినాయకుడి అంటే మనకి ఏంటి, సిద్ధి బుద్ధులను కూడా వాళ్ళు ఒక ఆభరణాలకి ధరిస్తారనమాట. ఎవరు, మనకి అగ్నిదేవుడు, అలాగే ఇంద్రుడు, వాయుదేవుడు, ఇలా సమస్త లోకాల దేవతలందరూ కూడా వినాయకుడిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట అండి. నెక్స్ట్ ఏంటి, కపోలిధాన వారణం భజే పురాణ వారణం అంటే ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్ మనకి వినాయకుడు అనమాట. ఇది వినాయకుడు అంటే మనకి ఈ యుగంలో వచ్చేసిన వాడు, ద్వాపర యుగం, త్రేతాయుగంలో వచ్చేసిన వాడు వినాయకుడు కాదనమాట అండి. వినాయకుడు అంటే మనకి ఆ కథ ప్రకారంగా ఏంటి, పార్వతీ అమ్మవారు సునిపిండితో వినాయకుడిని చేసుకుంటుంది. చేసుకుని దానికి ప్రాణం పోస్తుంది, ఒక ద్వారపాలకుని పెడుతుంది, వినాయకుడు వస్తాడు, అదే పరమేశ్వరుడు వస్తాడు, వినాయకుడు ఖండిస్తాడు. ఇవన్నీ కూడా మనకు కల్పాల్లో ఒక్కొక్క విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ మనకి వినాయకుడు అనే స్వరూపం మనకి ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ గాడ్. మనకి అన్ని దేవతల కన్నా కూడా ఫస్ట్ మనకి వినాయకుడు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అనమాట. అలాగే మనకి లలితా సహస్రనామంలో కూడా వినాయకుడి యొక్క పరిచయం చాలా మనకి విచిత్రంగా ఉంటుంది అనమాట అండి. లలితా సహస్రనామంలో మనకి బండాసుడు వాళ్ళు చేసినప్పుడు బండాసుడు గణేశుడి యొక్క
గొప్ప భక్తుడు అనమాట అండి. ఈ యొక్క యాగం జరుగుతున్న సందర్భంలో అంతా కూడా మనకి వినాయకుడే ఆ ఒక భండాసురుడిని మభ్యపెట్టాడని చెప్పేసి మనకిక్కడ తెలుస్తుందనమాట. ఎవరైనా కూడా ఈ యొక్క చక్కగా దేవి భాగవతం చదివితే దేవి భాగవతంలో మనకి ఘట్టం అంతా కూడా మనకి ఉంటుందనమాట అండి. సో, ఒకసారి దేవి భాగవతం చదవడానికి ప్రయత్నించండి ఎవరైనా కూడా. అలాగే దంతకాంతి మంతకాంతమాత్మజం అంటే ఇక్కడ వినాయకుడి యొక్క దంతం అని చెప్తానండి. వినాయకుడి దంతాలు మనకి చాలా ఉంటాయి. ఏకదంతుడని చెప్తూ ఉంటారు. అలాగే వక్రతుండ అంటే తొండాన్ని తను ఇలా ముడిచినవాడు. అలాగే ఆ ఏకదంతుడు ఎలా అయ్యాడు చాలా మందికి తెలిసిందే కదా! మనకి మహాభారతం రాసినప్పుడు వినాయకుడు ఒక దంతాన్ని విరిచి మరి మహాభారతం రాసని చెప్తూ ఉంటారు. అలాగే మూషికాసురుడు సంహారం చేస్తున్నప్పుడు వినాయకుడు దంతం విరిచాడని చెప్పేసి ఇలా చాలా పలు రకాలుగా మనకి పురాణాల్లో చెప్పబడిందనమాట అండి. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ లైన్‌లో మనకి ఫిఫ్త్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్తున్నారంటే వినాయకుడి యొక్క దంతకాంతి ఎలా ఉందో చెప్తున్నారనమాట. అంటే ఆయన దంతకాంతి ఎలా ఉందంటే మనకి సూర్యప్రకాశం వల్ల ప్రకాశం చెప్పేసి చెప్తున్నారనమాట అండి. అంటే అప్పుడే వచ్చిన సూర్యుడు మనకి ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు బాలసూర్యుడు గురించి చెప్పాం కదా! ఇప్పుడు మనకి ఈ యొక్క లైన్‌లో మనం యవ్వన సూర్యుడి గురించి చెప్తున్నాం. అంటే మధ్యాహ్నం 10, 11 సమయంలో వచ్చే తీక్షణ సూర్యకాంతి గురించి మనం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా మనకి అచించ రూపమంతహీన అని చెప్తున్నాం. అంటే ఇక్కడ అచించ రూపం అంటే ఏంటి? మనందరం కూడా ఆలోచించలేనటువంటి స్వరూపం మనకి వినాయకుడి స్వరూపం అనమాట అండి. అంటే మనం జనరల్‌గా ఒక మనిషిని అలా మనం ఊహించుకోలేమనమాట. లైక్ ఒక ఏనుగు మొహం పెట్టుకొని, ఏకదంతంగా పెట్టుకొని ఇలా ఎందుకు మనం ఒక మనిషిని మనం ఊహించుకోలేమనమాట. మనందరికి కూడా చాలా ఊహాతీతంగా ఉండే స్వరూపం మనకి వినాయక స్వరూపం అనమాట అండి. సో, అలాంటి స్వరూపాన్ని నేను ధ్యానిస్తున్నాను అని చెప్పేసి మనకి ఇక్కడ ఫిఫ్త్ లైన్‌లో చెప్తున్నారనమాట. ఆ తర్వాత ఏంటి మనకి హృదయంతరం మనంతరం అంటే ఏంటి? హృదయంలో ఎల్లప్పుడూ కూడా అంటే తన యొక్క భక్తుల హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా నివసించేవాడు వినాయకుడు అనమాట అండి. వినాయకుడికి అంటే చిన్న పిల్లలు చాలా ఇష్టం అనమాట. అందుకే వినాయక చవితి చిన్న పిల్లల ద్వారా చేయండి అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారనమాట. సో, తన భక్తులు ఎక్కడ ఉంటారో అక్కడ వినాయకుడు ఎంతగానో చిన్నపిల్లాడైపోయి వాళ్ళ ఇళ్ళలో ఉంటాడనమాట అండి. త్వమేక దంతమే విచింతయామి సుంతం. అలా ఏకదంతుడు అనే వినాయకుడిని నేను మనసారా స్మరిస్తున్నాను అని చెప్పేసి మనకిక్కడ అర్థమవుతుందనమాట. నెక్స్ట్ ఏంటి మనకి ఇదన్నీ కూడా మనకి వినాయకుడి యొక్క పంచరత్నం అనమాట అండి. 5 స్టాంజెస్ ఉంటాయి పంచరత్నం అంటే. నెక్స్ట్ మనకి ఫలశ్రుతి అన్నమాట. ఈ వినాయక పంచరత్నం చదివితే ఏమొస్తుంది అంటే వినాయక పంచరత్నం చదవడం వల్ల ఏం రాదో మనం అడగండి చెప్తాను. ఎందుకంటే ఏం కావాలో అది మనకు వస్తుందనమాట అండి. వాటెవర్ విద్య కావాలా వచ్చేస్తుంది. ధ్యానం కావాలా వచ్చేస్తుంది. మోక్షం కావాలా వస్తుంది. అలాగే శత్రునాశనం కావాలా వస్తుంది. ఆరోగ్యం కావాలా వస్తుంది. ఐశ్వర్యం కావాలా వస్తుంది. ఇలా ప్రతీది కూడా మనకి గణేష్ పంచరత్నం ద్వారా వస్తుందన్నమాట అండి. ఇది మనకి ఎప్పుడు చదవాలి? ఎలా చదవాలి? అంటే జనరల్‌గా మనం దీన్ని అంటే మార్నింగ్ టైమ్‌లో వినాయకుడి యొక్క ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తుంటామో అప్పుడు మనం చదువుతూ ఉంటాం అన్నమాట. లేకపోతే మధ్యాహ్న కాలంలో కూడా చదవచ్చనమాట. సాయంకాలంలో చదవచ్చు. ఈ సంధ్యలో ఎవరైతే దీన్ని చదువుతూ ఉంటారో వాళ్ళకి మోక్షం కలుగుతుందని చెప్పేసి మనకి ఇక్కడ మనకి పంచరత్నాలన్నీ తెలుస్తుందనమాట అండి. సో, ఎవరైనా కూడా వినాయక పంచరత్నాన్ని చదువుదాం అనుకున్న వాళ్ళు చక్కగా చదువుకోండి. మంచిగా ఉంటుంది స్తోత్రం అంతా కూడా. కొంచెం టఫ్‌గా ఉంటుంది చదవడానికి. ఎందుకంటే టంగ్ ట్విస్టర్స్‌లా ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారా ఫస్ట్ లైన్ మీకు అర్థమవుతుంది. ముధాకరం ఫస్ట్ లైన్‌లో ఏముంది మనకి ముధాకరాంతమోదకం ఇలా డిఫరెంట్‌గా టంగ్ ట్విస్టర్స్‌లా ఉంటాయన్నమాట. సో, చక్కగా చదవడానికి ప్రయత్నించండి. గణేష పంచరత్నం మనకి గూగుల్‌లో కొట్టినా వచ్చేస్తుంది. యూట్యూబ్‌లో కొట్టినా కూడా వచ్చేస్తుందన్నమాట. సో, గణేష పంచరత్నం ఫస్ట్ మనకి చదవడం రాకపోతే ఆడియో పెట్టుకొని వినండి. లేకపోతే మనం దాన్ని బట్టి ఒక పుస్తకాల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ పుస్తకం చూసారా ఎలా ఉందో. సో, ఇప్పుడు ఈ పుస్తకంలో మనకి మొత్తం వినాయకుడి గురించి అంతా కూడా మనకి ఇక్కడ ఈ పుస్తకంలో ఉంటుందన్నమాట. ఇది మనకి వినాయక చవితికి మాకెవరో పంచిపెట్టిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో మనకి మొత్తం వినాయకుడి గురించి అంతా కూడా మనకి ఈ బుక్‌లో ఉంటుందన్నమాట అండి. చూసారు కదా! ఇక్కడ ఈ ఫోటో చూడండి వినాయకుడి ఫోటో ఎలా ఉందో. ఇక్కడ వినాయకుడు చూసారా మనకి ఇలాంటి స్వరూపం మనకి ఖైరతాబాద్ వినాయకుడు దర్శించుకుంటాం అన్నమాట. చూస్తున్నారా స్వామి చేతిలో త్రిశూలము, గరికె అలాగే ఈ యొక్క చేతిలో గద ఇవన్నీ కూడా మనకి వినాయకుడు యొక్క పూర్ణ మహాగణపతి స్వరూపం అన్నమాట అండి. శ్రీ మహాగణపతి మన స్వరూపం అన్నమాట ఇది. సో, ఈ వినాయకుడిని మనం ధ్యానించుకోవచ్చు. అండ్ ఆల్సో ఇందులో చాలా వినాయకుడి ఫోటోస్ ఉంటాయన్నమాట. ఈ బుక్‌లో చక్కగా ప్రింటింగ్ కూడా మంచిగా ఉంటుంది. సో, ఎవరైనా కూడా ఈ బుక్ పర్చేస్ చేసుకోండి. సో, మనకి వినాయక చవితికి వచ్చిన పుస్తకం అన్నమాట. ఇక్కడ చూసారా? వినాయక చవితి కథకల్పనలో వినాయకుడిని ఈ యొక్క శిరస్సు ఖండించిన తర్వాత పరమేశ్వరుడు వినాయకుడి శిరస్సు అందించడం ఇవన్నీ కూడా మనకి బుక్‌లో చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట. సో, ఒక్కసారి ఈ బుక్ చూడండి. ఇందులో ఫోటోస్ అన్నీ కూడా చాలా బావుంటాయి. సో, ఈ విధంగా మనకి వినాయకుడి యొక్క
చవితి అంతా కూడా మనం బాగా చేసుకుందాం అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి శ్లోకాలు మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి ఈజీగా ఉంటాయి శ్లోకాలన్నీ కూడా చాలా చక్కగా మనకి అర్థమైపోతాయి. సో ఎవరైనా కూడా ఈ శ్లోకం నేర్చుకోకపోతే శ్లోకం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఈ బుక్ మనకి అశోక్ పబ్లికేషన్స్ అనమాట బుక్. ఇది చాలా రీజనబుల్ ప్రైస్‌లో ఉంది. 30 రూపీస్‌లో ఎంతో ఉంది బుక్ ఇది. సో ఎవరైనా కూడా ఇది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ బుక్‌లో మనకి వినాయకుడి గురించి అంతా కూడా మనకి క్లారిటీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారా ఈ ఫోటో ఎంత బాగుందో. ఇక్కడ మెయిన్ మనకి చక్కగా ఫోటోస్ రూపంలో మనకి అంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. ఇది చిన్న పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకి ఒక వినాయకుడిని చూపించడం వల్ల వాళ్ళు ఈ ఫోటోస్‌ని చూడి నేర్చుకుంటారన్నమాట అండి. ఈ బుక్‌లో మొత్తం అంతా కూడా పిక్చర్‌తో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ వెనకాల కూడా చూసారా మంచి ఫోటో ఉంది. సో ఈ విధంగా అన్నమాట అండి. సో నాకు తెలిసి మీ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో ఫోటోలు నేర్చుకుంటారనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, ఆల్రెడీ ముందు చెప్పేసాను కదా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను మీ కార్తిక్. సో మీరు పెట్టే కామెంట్ వల్ల నాకేమవుతుందంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలని తెలుస్తుంది. సో లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. శ్రీ మహాగణపతే నమః.